దేవుని యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు కలుగునుగాక. అందరికీ వందనాలు. చాలా సీరియస్గా కూర్చున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషం. మనం ఆనందించడానికి ఒక చక్కటి త్వరను దేవుని పాదం దగ్గర గడిపిన ప్రతి సమయం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అందుని బట్టి దేవుని పరిశుద్ధ నామానికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మరలా మీ అందరినీ చూడడం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషం, చాలా ఆనందం. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో నేను దైవ సేవకుడిగా వర్తమానాలు మొదలుపెట్టినప్పుడు నేను మొదటి ప్రసంగం చేసిన చర్చి దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను దేవుని సన్నిధిలో వేదాంత విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఒకే బైబిల్ కాలేజీలో దైవజనులు యోసేపు గారు నేను కలిసి ట్రైనింగ్ చేయడానికి దేవుడు చాలా కృప చూపించాడు. ఆ రోజులు ఇప్పటికీ నా మదిలో చాలా పదిలంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందులోనూ అమలాపురానికి సాపూరు దగ్గరగా ఉండడాన్ని బట్టి మేము చాలా త్వరగా ఇక్కడికి రావడానికి ఇష్టపడేవాళ్ళం. దేవుడు అలాంటి అద్భుతమైనటువంటి బాంధవ్యాన్ని ఈ కుటుంబంతో ఉంచటం నాకు చాలా సంతోషం. అదే రీతిగా నేను ఎక్కడున్నా ఏ రీతిగా పరిచయం చేస్తున్నా దేవుని సేవలో నాకంటే ఎంతో వయస్సులో గొప్పవారైనటువంటి దైవ సేవకులు, కపటం లేని పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు తెలిసినంత వరకు నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి దైవజనులు తండ్రి సమానులు భాస్కరరావు గారిని బట్టి నిండు వందనాలు దేవునికి తెలియజేస్తూ అమ్మను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు నమ్మండి, నిజంగా ఎంత సంతోషంగా ఉంటుందంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పన, ఒక ఆడపిల్ల మరలా పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు సాపూర్ వస్తే అంత సంతోషం అనిపిస్తూ ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. వచ్చేటప్పుడు నేను నా భార్యతో చెప్పుకుంటూ వచ్చానమాట, అది మన ఇల్లు, అక్కడ ఉన్న సంఘం మనోళ్ళే. మీరేంటి అలా ఎలా దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఉన్న సంఘం మనది అని నేను చెప్పుకుంటూ వచ్చాను. నిజమే, నేను చాలా సంతోషిస్తాను, ఇక్కడికి రావడానికి చాలా ఆనందిస్తాను. ప్రభుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ యూత్ క్రిస్మస్లో మరలా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి మీకు వర్తమానం అందించడానికి నాకు ఇంత మంచి ఇన్విటేషన్ ఇచ్చిన తమ్ముడు యెషయాను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్నటువంటి కల్వరి యూత్ యవనస్తులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు బ్రదర్స్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అండ్ ఆల్సో ధన్యవాదాలు సిస్టర్స్, దేవునికి స్తోత్రం. మీ అందరిని బట్టి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. యవనస్తులంతా ఇలా ఓ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ని పెట్టుకుని మేము కూడా ప్రభువులు ఆనందిస్తున్నాం, మేము కూడా యేసును ప్రేమిస్తున్నామని ఆ సంకేతాన్ని మీరు ఇవ్వడం, సంఘానికి మీరు వెన్నుదన్నులుగా ఉండడం, దైవ సేవకులకు మిమ్మల్ని బట్టి సంతోషం కలగడం, అంతేకాకుండా ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ తల్లిదండ్రులు మీరు యేసులో ఆనందించడాన్ని బట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో సంతోషించడం, ఇట్స్ ఏ వండర్ఫుల్ టైం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ అలా పరుగులు తీస్తూ దేవుని పని చేస్తూ ఉంటే నాకు ఒకసారి నా ఏజ్ ఒక 23 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తున్నాను. నేను ఎంత చక్కగా యవనస్తులుగా ఉన్న దినాల్లో దేవుని కొరకు జీవించడంలో చాలా సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. రేపు మీకు వివాహాలు అయిన తర్వాత, మీకు కుటుంబాలు వచ్చిన తర్వాత, మీకు పిల్లలు కలిగిన తర్వాత మీరు ఏ రీతిగా మీ యవన కాలంలో ప్రభు కొరకు జీవించారో చెప్పడానికి 4 సాక్ష్యాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుని బట్టి దేవుని గొప్ప నామానికి నేను హృదయపూర్వకంగా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా కూడి వచ్చిన సంఘం అంతటికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మంచిది, అందరికీ వందనాలే. కొంతమంది తిరిగి చెప్పట్లేదు వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషం. ఈ రాత్రి మరలా దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభు చక్కటి తరుణాన్ని మనకు అనుగ్రహించారు. సోమరాజు గారు బాగున్నారు సార్? హ్యాపీ టు సీ యు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది, దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అందరి చేతిలో బైబిల్ ఉన్నాయా? చెప్పండి. బంగారాలు ఉన్నాయా? బైబిల్ ఉన్నాయా? బైబిల్ ఉన్నాయి. బైబిల్లో ఉన్నాయి. మంచిది. కానీ ఏది గొప్పదంటారు? చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను తణుకులో వాక్యం అందించేటప్పుడు ప్రసంగాలు చేసిన ప్రతిసారి ఇద్దరు ఎదురుకుండా కూర్చుంటారు. నాకు యూత్ వాళ్ళందరూ బాగాలేదండి, ప్రసంగం మీకే వాడు. నేను వాక్యం చెప్పినప్పుడల్లా నా ఎదురుకుండా ఇద్దరు కూర్చుంటారు అన్నమాట. ఒక ఆయన బయ్యే సాల్మన్ రాజు గారు అని తణుకులో ఒక గేట్ కీపర్గా పనిచేస్తాడు, వాచ్మెన్ గా. సరిగ్గా ఆదివారం వచ్చేసరికి చక్కగా తలంచుకుని
ఉన్న దాంట్లో మంచి బట్టలు వేసుకుని ఆయన బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటాడు. వాక్యం చెప్తా ఉంటే ఆయనకి వాక్యాలు జున్ను ముక్కలు మాట. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మీకు కేకు ముక్కలు, ఆయనకి వాక్యాలు కేకు ముక్కలు. అందుకని చక్కగా ప్రతి వచనం చదువుతూ, వింటూ, ఆనందిస్తూ, అందిస్తూ, ఆస్వాదిస్తూ వాక్యాన్ని వింటూ ఉంటాడు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పక్కనే అక్కడ ఉన్న రెడ్డి గారు వచ్చి కూర్చుంటాడు. వినాలి చాలా జాగ్రత్తగా. ఆయన ఎలా వస్తాడంటే ఈ వేళకే ఏమంటే నాకంటే ముందు మీరు చెప్పేది నేనెందుకు? దేవుని స్తోత్రం కలుగును కాక. ఎవరు చెప్పారు? అందరాలని సిస్టర్ బాగున్నారు మీరు? అందరాలు దేవుని స్తోత్రం కలుగును కాక. మంచిది చెప్పండి. నేను అంటాను ఉంగరాలు పెట్టుకుని చెత్త వస్తాడు. మెల్ల నిండా గొలుసులు, గేదెల గొలుసులు కాదు, ఆ బంగారు గొలుసులు వేసుకుని వస్తారనమాట. వీళ్ళిద్దరూ పక్కనే కూర్చుంటారు. కానీ ఆయన అలా చూస్తూ ఉంటే నిజానికి ఇద్దరులో నాకు ఎవరో ధనవంతులుగా కనిపిస్తారు చెప్పనా? మా అది వందనాలు దేవునికి స్తోత్రం కలుగును కాక. వాచ్మెన్ గారే డబ్బున్న వాళ్ళ కనిపిస్తారు గోల్డ్ మ్యాన్ కంటే. కాబట్టి నేను అంటాను దేవుని వాక్యం మన జీవితంలో ఒక గొప్ప ఎసెట్ అండి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎనలేని సంపద దేవుని వాక్యం మానవ జీవితంలో ఎనలేని సంపద. అందుకని వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడంలో చాలా ధన్యత ఉంది. మంచిది. రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరికి కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యవనస్తులు అనగానే 2 గ్రూపులు ఉంటాయి. స్తోత్రం చెప్పండి. యవనస్తులు అనగానే ఆటోమేటిక్ ఎన్ని గ్రూపులు ఉంటాయి? 2 గ్రూపులు ఉంటాయి. ఏంటి ఆ గ్రూపులు? దేవుని స్తోత్రం కలుగును కాక. ఆయన చెప్పని వాటి పర్లేదు, కానీ మీ ఉత్సాహానికి వందనాలు. నిజమే. ఒకటి బాయ్స్ అండ్ గర్ల్స్. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకని ఒక్కొక్కడు ఒక రెఫరెన్స్ పంచుకుని చదువుకుందాం. ముందు అబ్బాయిల గుంపులో నుండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదివినట్టుకున్న వాక్యాన్ని చదువుకుందాం. 18 to 20 ఫ్రమ్ బుక్ ఆఫ్ మాథ్యూ. అబ్బాయిల నుంచి. నెక్స్ట్ అమ్మాయిల నుంచి ఎవరైనా ఏమంటే లూకాసు వార్త మొదటి అధ్యాయం 26 నుండి 30 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అమ్మ దయచేసి వినండి. కొంతమంది మత్తయి సువార్త అంటే ప్రకటన గ్రంథం దాకా వెళ్ళిపోయే తల్లి అంత చివరన ఉండదమ్మా. ఏది ఎక్కడ ఉంటుందో తెలాలి తల్లి. ధన్యవాదాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఎక్కడ ఉంటుందో తెలకపోతే అది బైబిల్లో అయినా, ఇంట్లో అయినా, బ్రతుకులో అయినా జీవితం అయోమయం అయిపోతాయి. వినాలి. ఒకసారి నేను ఒక ఊరు సేవకి వెళ్తే భోజనం పెట్టారు. అమ్మ విన్నారా? ఏంటి అక్కడ ఇంకో కోట పెట్టారు? వినండి. భోజనం పెట్టారు. భోజనం అయిన తర్వాత మధ్యాహ్నం పెట్టారు. ఆవిడ పెరుగన్నం పెట్టి పాపం వాడికి తెలియదు అనుకుంటాను. ఉప్పు ఎక్కడ ఉందో తెలియక అయోడిని సరిపట్టుకొచ్చిన దేశం సోదరాజు గారు. నా బాధలు మీకేం తెలుసు. అంత సరిపట్టుకొచ్చి పడేసింది మధ్యాహ్నం. ఆవిడకి అదే ఉప్పు అన్నట్టు అనిపించినట్టుంది. పైగా నంచుకోవడానికి మామిడికాయ. ఇక నాకు పరిస్థితి ఎలా ఉందో చెప్పినప్పుడు ఒకవైపు పెరుగన్నం, మామిడికాయ, మధ్యలో సర్పం. నేను అమ్మ నువ్వు సర్పేసేసావు నొరగొస్తుందంటే ఆవిడని కాపాడుకోవడానికి లేదండి స్పెషల్ ఉప్పు అంటుంది. కాబట్టి ఏది ఎక్కడ ఉందో తెలాలి తల్లి. ధన్యవాదాలు. ఏది ఎక్కడ ఉందో తేలడం చాలా అవసరం. కాబట్టి మత్తయి సువార్త కొత్త నిబంధన ప్రారంభంలో ఉంటుంది. బాయ్స్లో నుంచి, యవనస్తుల నుంచి ఎవరైనా ఒకరు. కమాన్. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18 నుండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునగాక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. థ్యాంక్ యూ బ్రదర్. ఒకసారి బ్రదర్కి ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చప్పట్లు ఎందుకు కొట్టించాను? అయ్యే మాటలు అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు
కాబట్టి కాదు, నిలబడి చదివా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బలిపీఠం మీద ఉంటే మేము అందరితో సమానం, అంతేగాని మాకు అలా ఏముండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, మరొక వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. అంటే ఆయన నిలబడ్డా ఆడుకొని నిలబడిపోయి చదవండి మేడం. ఓకే. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుడికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా అంటారా? చేతుల పైకి చక్కగా చెప్పండి. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇదిగో బొత్తిగా నోరు లేని వాళ్ళగా, అమాయకుల్లాగా, అసలు ఎక్కడ మాట్లాడిన వాళ్ళగా ఏమని చెప్పండి. నోట్లో లాజిక్ లేనట్టు అంత అమాయకుల్లో కూర్చోకండి. మీ ఒరిజినల్ స్వరాలు ఇక్కడ రావు, ఇళ్లలో వస్తాయి, నీడ పంపుల దగ్గర. అర్థమైందా? బాగా గమనించండి. స్తోత్రం చెప్పండి. చెప్పండి హ్యాపీ క్రిస్మస్. యూత్ అందరూ చెప్పండి హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ కాదు, మెర్రీ. అంటే మనకు మేరీ అనగానే మరియమ్మ కాబట్టి ఆవిడ వేరే చెప్పేస్తాం. మెర్రీ అంటే సంతోషం అని అర్థం. హ్యాపీ క్రిస్మస్. మీ ఇంట్లో క్రిస్మస్. కనెక్ట్ అయిపోయి గట్టిగా చెప్పండి. మీ ఇంట్లో క్రిస్మస్. చెప్పండి మీ ఇంట్లో క్రిస్మస్. చిన్నవారి క్రిస్మస్, చిన్నవారి క్రిస్మస్, పల్లెల్లో క్రిస్మస్, పల్లెల్లో క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం, చక్కగా చెప్పాడు. దేవుని బిడ్డలకు చాలా జాగ్రత్తగా ఉండండి. క్రిస్మస్ అనగానే మనకు చాలా మంది మంచి వ్యక్తులు జ్ఞాపకం వస్తారు. స్తోత్రం. క్రిస్మస్ మంచోడు చేసుకున్న పండుగ అలా చెప్పరా? క్రిస్మస్ మంచోళ్ళు అందరూ కలిసి చేసుకున్న పండుగ. జకరియా ఎలిజబెత్ గారు చెప్పండి. గొర్రెల కాపర్లు. నేను అక్కడ దాకా వస్తాను, అల్లరి పోకండి. మధ్యలో కొంతమంది గుర్చేసి తూర్పు దేశపు జ్ఞానులు, సుమియోను గారు, హన్నా గారు, ఇలాంటి మంచి మనుషుల మధ్యలో జరిగినటువంటి గొప్ప పండుగ క్రిస్మస్. ఇప్పుడు వాళ్ళతో పాటు దేవుని వాక్యంలో మనకి ఇద్దరు యవనస్తులు కనపడతారు. కమనెవరి పడి స్తోత్రం చెప్పండి. ఒకరు యోసేపు, రెండు మరియా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్రిస్మస్లో ఒకసారి యోసేపు గారి దగ్గరికి వెళ్దాం. యోసేపు గారు క్రిస్మస్ ఎలా చేసుకోవాలి సార్? మాకేం అర్థమవుతుందా? మాకేం అర్థం కావట్లేదు అసలు. క్రిస్మస్ ఎలా చేసుకోవాలి? యేసు కోసం ఎలా జీవించాలి? యేసు కోసం ఎలాంటి నిర్ణయాలు చేసుకోవాలి? యేసుతో ఎలా ప్రయాణం చేయాలి అని అడిగితే ఖచ్చితంగా యోసేపు గారు మనకు కొన్ని పాఠాలు చెప్పండి. యోసేపు గారు మనకు కొన్ని పాఠాలు నేర్పుతారు. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు మీతో మాట్లాడతారు తెలుసా? అయ్యి బాబోయ్ మాట్లాడరేటండి. నీకేమో వాక్యం ద్వారానే, మేము ఏమన్నా టెలివిజన్ ద్వారా అన్నామా, సీరియల్ ద్వారా అన్నామా? దేవునికి స్తోత్రం కలుగును కాక. వాక్యం ద్వారా వాళ్ళు మనతో మాట్లాడతారు. ఇప్పుడు మీకు విషయం చెప్పనా? దేవుని వాక్యం నీతో మాట్లాడడం మొదలు పెడితే దైవం నీతో మాట్లాడడం మానేస్తాడు. స్తోత్రం. కానీ దేవుని వాక్యం నీతో మాట్లాడడం మానేస్తే దైవం బాగా మాట్లాడేస్తూ ఉంటాడు అన్నమాట. అర్థమైందా? అందుకని వాక్యంలో ఉన్నటువంటి వ్యక్తులు, బిబ్లికల్ క్యారెక్టర్స్, బైబిల్లో చెప్పబడినటువంటి వ్యక్తులు మనతో మాట్లాడడం చాలా గొప్ప ధన్యత. ఈ రాత్రి 2 ఇంటర్వ్యూలు తీసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి యూత్ అందరూ కలిసి క్రిస్మస్ లో 2 ఇంటర్వ్యూలు తీసుకుందాం. మొదటి ఇంటర్వ్యూ ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు చెప్పండి? వెరీ గుడ్. యోసేపు గారి దగ్గర నుంచి. అయ్యా యోసేపు గారు, యేసు కోసం ఎలా జీవించాలండి? అసలు క్రిస్మస్ ఎలా చేసుకోవాలి సార్? ఎలా చేస్తే అది మంచి క్రిస్మస్ అవుతుందండి? ఎలా జీవిస్తే మేము యేసు కొరకు జీవించినట్టు అంటే ఖచ్చితంగా యోసేపు ఒక యవనస్తుడికి కావలసిన ఆత్మీయ పాఠాలు చెప్తాడు. స్తోత్రం. అదే రీతిగా దేవుని వాక్యముల నుండి చెప్పండి. గాడ్స్ అందరూ కలిసి అమ్మ
అమ్మాయిలంతా కలిసి మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమో చింతపల్లి మరియమ్మ గారు కాదు చెప్పండి, ఏమంటే బైబిల్లో ఉన్నటువంటి మరియ గారి దగ్గరికి వెళ్ళి మరియ గారు మేమందరం కలిసి మీ దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఏ రీతిగా క్రిస్మస్ చేసుకోవాలి, ఏ రీతిగా దేవుని కొరకు జీవించాలి అంటే మరియ కూడా మనకు అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పిస్తుంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసు కొరకు జీవించిన రోల్ మోడల్ యంగ్స్టర్స్, ఇద్దరు గొప్ప యవనస్తులు. వాళ్ళతోటే దేవుని ప్రణాళికలు ప్రారంభమయ్యాయి, వాళ్ళతోటే దేవుని పని ప్రారంభమైంది, వాళ్ళతోటే దేవుని కార్యాలు ప్రారంభించబడ్డాయి. స్తోత్రం. కాబట్టి ఆ ఇద్దరి జీవితాల్ని మనం ముందు పెట్టుకుని యూత్ క్రిస్మస్ లో మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. అన్నాలండి బాబు, ఎన్నారా ఏమో కొంతమందిని అలా చూస్తుంటే అనుకుంటున్నారు అలా కూర్చుని అసలు వెలుగుగా ఉన్నారు నిద్రవుతున్నారు కూడా నాకు తెలుస్తాయి. మన క్రైస్తవులకు నెల ఉంది, పొలం ఉంది, కళ్ళు తెరిచి కూడా కళ్ళు తెరిచి కూడా నిద్రగలరన్నమాట. కాబట్టి దయచేసి గమనించండి. కొంతమందికి అదేంటో తెలియదు కానీ అదే లోపం అలా చూస్తూ ఉంటారన్నమాట. ఆసనం చేయరు. దేవునికి స్తోత్రం కలుగును. మంచిది. చక్కగా దేవుడి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసేపు జీవితంలో నుండి కొన్ని తలంపులు నా ప్రియ తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు దేవుడు యేసేపును పాత్రగా వాడుకున్నాడు, ఎందుకు దేవుడు యేసేపుని ఇష్టపడ్డాడు అని కనుక ఆలోచన చేస్తే బైబిల్ చెప్తున్నటువంటి గొప్ప సంగతులు కొన్ని చెప్తాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్తలో ఈ సంగతులు చాలా చక్కగా రాశారు. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమాన పరచనొల్లక. అనంటే అందరూ చెప్పండి ఒకసారి, ఆమెను అవమాన పరచనొల్లక. ఆమెను అంటే ఎవరిని? అబ్బో బాగానే చదువుతున్నాడు బైబిల్. చెప్పండి, మరియను అవమాన పరచనొల్లక. ఎందుకు అంటే ఆ ప్రదానం చేయబడినటువంటి కన్యక అయినటువంటి మరియా గర్భవతిగా ఉండడం చిన్న సంగతేమి? చెప్పండి, చిన్న సంగతేమి కాదు. అసలు ఒక విధంగా ఆలోచన చేస్తే ఓ పురుషుడు పూర్తిగా జీర్ణం చేసుకోలేనటువంటి సంగతి, ఒక పురుషుడు పూర్తిగా తట్టుకోలేనటువంటి సంగతి. అలాంటి పరిణామాలు, అలాంటి పరిస్థితులు వస్తే యోసేపు, బాగా గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడైన యోసేపు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోసేపు ఏమనుకున్నాడు చెప్పనా? సరే, ఏం జరిగిందో మనకు తెలియదు, ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ ఒకటి చేద్దాం, ఎట్టి పరిస్థితులలో ఆమెను అవమాన పరచకుండా, చెప్పండి, ఎట్టి పరిస్థితులలో ఆమెను అవమాన పరచకుండా మనం దూరంగా వెళ్ళిపోదాం అనే డెసిషన్కి వచ్చారు. ఇక్కడ యోసేపులో మనకు నచ్చిన ఒక క్యారెక్టర్ చెప్తారు, బాగా గమనించండి. అదే మనమైతే అమ్మ మీ పేరెంట్ తల్లి వచ్చినప్పుడు అలా మర్చిపోతున్నాడు. అమ్మ నిజంగా దేవుడిని దీవిస్తాడు, వేళపడం కాదు. ప్రభువులో ఉన్న ఆనందం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడిని ఆశీర్వదించుకున్నాక వాడు ఏమంటో చెప్పరా, ఎంత ఉంటే అంత చేసేయమంటుంది. ఖచ్చితంగా చేసేస్తాం. వాడు బాగా గమనించండి. ఇంకో విషయం చెప్పనా, అట్లీస్ట్ ఓ మాట అనకుండా వదిలిపెట్టగలను. ఒకటేంటి తమ్ముళ్ళు, మీకు మాట చెప్పనా, ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా యోసేపు ఒక్క సెటైర్ కూడా వేయలేదు. యోసేపు ఒక్క సెటైర్ కూడా. ఇప్పుడున్న యూత్కు ఉన్నటువంటి భయంకరమైన బలహీనత ఏంటి అంటే సెటైర్ చేయడం. సెటైర్ చేయడం, అమ్మ మీద సెటైర్ వేయడం, నాన్న మీద సెటైర్ వేయడం, ఫ్రెండ్స్ మీద సెటైర్ చేయడం, సేవకుడి మీద కూడా. రిటైర్ అయ్యేదాకా సెటైర్ చేస్తూనే బ్రతికెత్తాను. మీ భాష ఎందుకు మురికైపోవాలండి? మన భాష ఎంత బాగోవాలి, మన లాంగ్వేజ్ ఎంత బాగోవాలి. కొంతమంది గుళ్ళో బలే కనపడతారు. ఏమండి, హలో తడుపులో నాకు తెలిసిన ఎవరొస్తారు ఉంటారు కొంతమంది. అందులో ఒకటి నేనంటే ప్యాన్ చెప్పలేమన్నట్టుండి కూడా నేను కనపడినప్పుడు కాదు అయ్యారు అని పడ్డాను. నేను అనుకునేవాడిని పొద్దు తిరుగుడు పోగా మారిపోతాను. నన్ను చూసినవాడు కాదు, పొద్దు తిరుగుడు పో గుర్తొచ్చింది నాకు. అలా సింకే అయ్యారు అని కూడా పడ్డాను. వీళ్ళమ్మ గారు ఎంత సంతోషం అయిపోయింది నాకు.
ఏమైందో చెప్పనా? ఓ రోజుని నేను వెనకాలన్నా, ఆడు చూసుకోలేసి వాడు రోజు గారు ఆడు ముందు వచ్చేసి నేను వెనకాలన్నాను. నేను వస్తున్నానన్న సంగతి తెలియక ఇవాళ ప్రసంగం ఎవరిదే అని అడిగాడు. మిగతా పిల్లలు అడిగితే ఏమో తెలియదంటే అని అన్నాడు. ఆ పొట్పాస్ గారు వచ్చారా, ఆయన చెప్తాను ఏంటన్నాడు. ఒరే నా జీవితంలో నువ్వు ఎక్కడ తగిలేవో బాబు అనుకున్నాను. కొంతమంది ఏదో తగిలించకుండా, చెప్పండి, ఏదో ఒకటి తగిలించకుండా అర్థం ఉండరు. అర్థమైందా? అమ్మా నాన్న పేర్లు మానేసి ఈడో పేరు ఎడతా ఉంటాడు. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా. నేను ఏమంటానంటే, మీ భాష ఎంత సంస్కారంతో ఉంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం. రోజున సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి వ్యక్తులు, బాగా చదువుకుంటున్న వాళ్ళు, డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్స్ దాటిన వాళ్ళు, 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా పర్సనల్ గా వాళ్ళ లాంగ్వేజ్ చూస్తే యోసేపుకున్న గొప్ప గుణం ఏంటంటే ఎవరిని అవమానపరిచేవాడు. మనం ఎవరిని ఏం చేయకూడదు చెప్పండి, ఎవరిని ఏం చేయకూడదు. పక్కన పేర్లు ఎట్టొచ్చా? మనం ఎన్ని పేర్లు అంటే అర్జెంటుగా క్యాన్సిల్ చేసుకోకపోతే ఇప్పుడు నీ క్రిస్మస్ లేనట్టే క్షమించేసి దవళ్ళ వేసుకోక దగ్గర ప్రభా అర్థమైంది. బాగా అత్తగారికి పేర్లు ఎట్టవా? అబద్ధాలు అడగండి. అత్తగారికి అట్లేదన్న పేర్లు చెప్పండి. ఎదురుకుండా అత్తయ్యో అని తర్వాత ఎన్ని పేర్లు ఇచ్చావు ఆలోచన చేయడం. సార్ నేను అందరినీ అనట్లేదు, మంచోడు ఏమనుకోకండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అర్థమైందండి? ఎంతమందికి పేర్లు ఎట్టేసావు? ఊళ్ళో ఎంతమందికి పేర్లు ఇచ్చావు? ఎన్ని పేర్లు ఇచ్చావు? నీకు తెలియని సంగతి ఏంటంటే, పేరెడితే ఆడికేదో పోయింది అనుకుంటున్నాం. లేదు, ఏం పాడైపోయింది చెప్పండి? మన నాలుక పాడైపోయింది, మన భాష పాడైపోయింది. అందుకని నేను అంటాను, దేవుని బిడ్డలారా, ఎందుకు యోసేపును దేవుడు ఉపయోగించుకున్నాడో చెప్పనా? పరిస్థితి ఏ రీతిగా ఉన్నా ఇతరులను అవమానపరచడానికి ఏమాత్రము ఇష్టపడని వాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? మీ భాష చక్కగా ఉంచుకోండి, మీ భావం చక్కగా ఉంచుకోండి, మంచి పదాలు మాట్లాడండి, మంచి లాంగ్వేజ్ ఉపయోగించండి. కొంతమంది యవనస్తులు, కొంతమంది తమ్ముళ్ళు, కొంతమంది వయస్సు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఏ మాత్రము కూడా ఆలోచించకుండా, వాయు వరుసలు లేకుండా, ఏ స్థితిలో ఉన్నారో కూడా ఆలోచించకుండా కొన్ని పదాలు వాడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు గుండె పగిలి ఏడుస్తున్నటువంటి దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి కల్మషమైన ప్రపంచంలో నీ ఇంటి కోసం నువ్వు ఒక్క యోసేపులా మారితే నీ ఇల్లంతా ఆనందంతో నిండిపోదు. స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఏంటి కొంతమంది పెన్లెట్ నేల మీద రాసేస్తున్నారు, వేసుకో స్కూల్లో రాసినట్టు నా పాపాలు ఏమన్నా రాస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగుగాక. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, యోసేపు దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు మనకి? అయ్యా, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నా భాష నేను మార్చుకోలేదు. ఎవరి దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా. అమ్మ, పిల్లలు ఏడుతున్నారా? మీరు ఏడిపిస్తున్నారా? అయితే ఎవరు మాట్లాడట్లేదు అంటే పిల్లలు నిజంగా ఏడుతున్నారా, మీరు ఏడిపిస్తున్నారా అంటారు. ఎందుకంటే పర్లేదు వినండి. కొంతమందికి ప్రసంగం నచ్చలేదు కూడా పిల్లలు వీళ్ళేస్తున్నారంటే మంచిది. ప్రసంగం నచ్చకపోతే పిల్లలు వీళ్ళేస్తున్నారట. కాబట్టి పిల్లలు మంచిది. ఒకటి, యోసేపు లాంగ్వేజ్ ఎప్పుడు బ్లెస్సెడ్గా ఉంది. రెండు, నేను దేవుని వాక్యం మనం చదువుతూ ఉంటే చూడండి, 20వ వచనం, అతడు ఈ సంగతులను ఆలోచించుకొని చూడగా. చెప్పండి అందరూ, దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్తాం హల్లెలూయా. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? సూపర్ చెప్పారు. గట్టిగా చెప్పండి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? గట్టిగా చెప్పండి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మనసులో నుండి, హృదయంలో నుండి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, బాగా గమనించండి. యోసేపుకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? యోసేపులో ఉండేటువంటి ఎలాంటి ఆలోచనలు కలిగిన వాడిగా ఉన్నాడు? ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తున్నాయా? జబ్బు పడిన ఆలోచనలు వస్తున్నాయా? ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తున్నాయి. స్తోత్రం చెప్పచ్చు. మన ఆలోచన ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీకు విషయం చెప్తాను, ఆలోచన మంచిది కాకపోతే
నా వైపు చూడండి ఒకసారి. ఆలోచన ఎలా మారుతుంది చెప్పండి. ఆలోచన నిర్ణయంగా మారుతుంది. నిర్ణయం ఎలా మారుతుంది? నిర్ణయం కార్యరూపంలోకి వస్తుంది. కార్యరూపం నీ జీవితానికి ప్రతిఫలం ఇస్తుంది. స్తోత్రం చెప్పండి. కొన్ని ఆలోచనలు చెడ్డవి వచ్చినాయి అనుకో, వెంటనే పగలగొట్టేయండి. తమ్ముళ్ళు ఏంటి ఎవరు మాట్లాడతలేదు? ఇది క్రిస్మస్ అని కాకేశాం, మనకి ఇచ్చేస్తాడు కోటింగ్ అన్నట్టు చూస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కదా. కొన్ని ఆలోచనలు చెడ్డవి అనుకోండి, మొదట్లోనే ఏం చేయాలి చెప్పండి? చిరిపోయాలి, మొదట్లోనే కొట్టేయాలి. స్తోత్రం చెప్పండి. మీరు కోడిగుడ్లు తినే వాళ్ళు ఎవరు ఉన్నారా? అలా అమాయకంగా చూడకండి. మనిషికి అయితే గుడ్లు ఈజీగా తినేంత తినమంటారు, మరి ఎప్పుడు తిన్నాడు చూడకండి. చెప్పండి, కోడిగుడ్లు తినేవాళ్ళు ఉన్నారా? తమ్ముళ్ళు ఇప్పుడు మీకు క్వశ్చన్ చెప్తాను. కోడిగుడ్డు తెలుసు కదా మీకు? కోడిగుడ్డు అర్థమైందండి. కోడిగుడ్డు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒరిజినల్ కోడిగుడ్డు, నాటు కోడిగుడ్డు. మొన్న మా అన్నవారు కోడిగుడ్లు అమ్ముతున్నారండి. నాకు ఇష్టమయ్యి సరే అక్కడింటికి వెళ్తున్నాం కదా అని చెప్పి పాస్టర్ గారితో పాటు 11 కోడిగుడ్లు అట్టుకెళ్ళండి. నాటు కోడిగుడ్లు పట్టుకెళ్తే వాళ్ళకేమో ఎప్పుడు నాటు కోడిగుడ్లు వాళ్ళకి తెలిసిన సంగతి ఏంటంటే ఊళ్ళో తిరిగే కోళ్ళు పెట్టే కోడిగుడ్లలో ఆ లోపల ఉండేటువంటి ఎల్లో ఏమంటారు దాన్ని? సోనా బాగానే కరెక్టే. ఏమంటే పూర్తిగా ఎలా ఉంటుంది? పసుపు కలర్లో ఉంటుందంట. మనకేం తెలుసా ఏంటి? ఇప్పుడు నేను పట్టుకెళ్ళిన కోడిగుడ్లలో అవి నాటు కోడిగుడ్లు అయినప్పటికీ లోపల ఉండేటువంటి సొన ఎల్లో కలర్లో లేదు. నన్ను ఎంత అవమానించేశారంటే మా అత్త ఇంట్లో అదిగో కొత్త అల్లుడు వచ్చి కోడిగుడ్లకి రంగు వేసుకొచ్చేసాడు అంటున్నారు. ఎవరైనా ఎత్తాడంటే ప్రపంచంలో కోడిగుడ్లకి రంగు వేసుకొచ్చేసాడు. ఆ రంగు వేసుకుని కోడిగుడ్లు అట్టుకొచ్చాడు. నాకు పోయిన సిద్ధెక్కడ పడవని ఆ ఒరిజినల్గా అన్నోడు ఫోన్ చేసింది. పోయే రంగు వేసి కోడిగుడ్లు మాత్రం ఏంటంటే ఆడంటున్నాడు, బాబోయ్ ఇంతవరకు ప్రపంచంలో కోడిగుడ్లకు రంగు వేసే టెక్నాలజీ ఎవరు కనిపెట్టలేదండి బాబా. నేను రంగు వేయడం ఏంటంటే బాబు అంటున్నాడు. నేను అన్నాను, మరి లోపల ఉన్నటువంటి సొన ఎల్లో కలర్ లో లేదు ఎందుకు అని అడిగాను. ఆడన్నాడు, బాబా నీకు దండం, ఆ రోడ్డు మీద అటు ఇటు తిరిగి కోళ్ళైతే అందరిలోకి తిరిగి కోళ్ళైతే వాటి సొన ఎల్లో కలర్ లో ఉంటుంది. మేము అలాంటి కోళ్ళు పెంచాం. ఓ ఫారం పెట్టి నాణ్యమైన మేత పెట్టి యోగ్యమైనటువంటి మేత పెట్టి పెంచుతాం. అందుకని అది ఎల్లో కలర్ లో ఉండదు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మనం కూడా అలా కాసేపు వాక్యం, కాసేపు సీరియల్, కాసేపు ఆ ఈదిలో కూర్చోవడం, కాసేపు ఈ ఈదిలో కూర్చోవడం, కాసేపు డ్వాక్రా, కాసేపు ఆక్రా, ఇన్ని మేతలు తింటే జీవితం అలాగే ఉంటుంది. చక్కగా మందిరానికి వచ్చి ఒకే మేతలో ఉంటే సింపుల్ గా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. ఏంటంటే నా మీద నేరం మోపడి మీరు అందరూ ప్రార్థన చేయాలి, రంగులు వేసేసాను అన్నారు. ఇందుకే జరిగిన సంగతి విషయం చెప్తాను. ఇప్పుడు కోడిగుడ్డు విషయం వచ్చేసరికి నువ్వు మొదట్లో పగలగొడితే అది ఆమ్లెట్ అవుతుంది. మొదట్లో పగలగొడితే ఒక అంట అవుతుంది. అదే దాన్ని పట్టుకెళ్ళి పొదిగితే బయటకు వస్తే ఆలోచన కూడా అంతే. ఒక చెడు ఆలోచన అనేది మనకు వచ్చినప్పుడు మొదట్లోనే దాన్ని చిదివేస్తే అది నీకు నష్టాన్ని కలిగించదు. కానీ నువ్వు ఆలోచన పెంచి పోషించి దాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ తాలూకు పిల్లలు, ఆ ఆలోచన తాలూకు ప్రభావాలు నీ జీవితం అంతా నీతో పాటు ఉంటాయి. ఒక చెడు ఆలోచన జీవాన్ని పోసుకుంటే చాలా భయంకరమైన పరిణామాలు జీవితంలోకి వస్తాయి. అవి మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. అందుకే నేను అంటాను, యోసేపు థింకింగ్ ఇట్స్ ఏ హెల్దీ థింకింగ్. దేవునికి స్తోత్రకరంగా. డియర్ బ్రదర్స్ ఇన్ ద చర్చ్, డియర్ బ్రదర్స్ ఇన్ ద చర్చ్, క్రిస్మస్ మనకి ఏమి నేర్పిస్తూ ఉందంటే ఆరోగ్యకరమైన ఆలోచన, నిజమైన పండుగ, నిజమైన పండుగ. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే యోసేపులో ఉండేటువంటి లక్షణాలు ఆయన ఏం చెప్తాడు? ఇతరులను అవమానపరచడం మంచిది కాదు. 2 మంచి ఆలోచనలతో మన విశ్వాస జీవితం అనేది కొనసాగించాలి. 3వ విషయం చెప్తాడు. అయ్యా నా వైపు చూడాలి. యోసేపు కనుక కళ్ళు మూసుకుంటే కళ్ళలోకి ఎవరు వస్తున్నారు? అయ్యా కళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరేంటి? ఏమండి, యేసు ప్రభు కళ్ళు మూసుకుంటే కళ్ళలోకి ఎవరు వస్తున్నారు? మనం కళ్ళు మూసుకుంటే సూపర్ చెప్పిపోతుంది. ఏమంటే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ సీనియర్ ప్రపంచానికి అతుక్కుపోయి ఎంత దారుణం అంటే
ఒకసారి నేను చెప్పానో లేదో ముందు ఎప్పుడే నేను ఎక్కడో ఊరు వెళ్తున్నానండి, చాలా సీరియస్గా వెళ్తున్నాను బైబిల్ ఎత్తుకుని. ఆ ఊళ్ళో ఉన్న సంఘానికి వాక్యం చెప్పాలి అని పాటగా కూర్చోండి బాబా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళేనండి నేను ఎక్కడో సీరియస్గా వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. అప్పట్లో డబ్బులు లేవు, బస్సు ఎక్కువ కూర్చుంటే నా ముందు సీట్లు ఇద్దరు కూర్చున్నారన్నమాట. అత్త కోడలు అంటాడు, మాట్లాడుకుంటాను. ఈ అత్తగారు కోడలు అంటుంది, పిల్ల అలా పొడిసేసాడంటే ఇది ఏమన్నా బతుకుతాడా చచ్చిపోతాడు అంటుంది. ఆవిడ అంటుంది, అత్త ఏమో సోమవారం అయితే కానీ ఏం చెప్పగలను, సోమవారం అయితే కానీ ఏం చెప్పగలను. నేనేమనుకుంటున్నాను, సేవ చేసేవాళ్ళు మనకి ఏం తెలిసి అని. అయ్యి బాబు ఎవరు పొడిచేసాడు, ఎవరు పొడిచేసాడు, ఏ ఊరిలో జరిగిందని వెనక సీట్లో ఉన్న ముందు నేను తలక ఎత్తి ఆ ఇద్దరి మధ్యలో ఇటు మధ్యలో నేను తల ఎత్తి, అమ్మ ఎవరు పొడిచేశారు, ఎవరు పొడిచేశారు ప్రార్థన చేస్తానంటున్నాను. నేను ప్రార్థన చేస్తానంటున్నాను. అప్పుడు ఆడవాళ్ళు 2 నిమిషాలు ఆలోచించి సీరియల్ అండి మనుషులకి ఏది ఎక్కువ జీర్ణం అయిపోతుంది కాబట్టి చెప్పండి. మన ఆవిడికి ఇదే అవకాశం ఉందనుకుందేమో ఏమని పిల్లరా, ఆ నిదట్లో కళ్ళలో భర్తను తల్లి తిట్టేస్తుందంట, ఆపకుండా తిట్టేస్తుంది, భరించలేని తిట్టేస్తుంది. ఉదయం లేచి అంటే రాత్రి అలా తిట్టేసామంటే ఏమోనండి నాకు ఏం సంబంధం లేదు సీరియల్ అని అంటుందా. ఒరిజినల్గానే తిట్టేసేసరికి మాట్లాడతాక లేకుండా పోయింది పరిస్థితి. మనుషుల్ని ఈ లోకం చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. నేను అంటాను పిల్లరా, యోసేపు కన్నులు మూస్తే పరలోకం కనపడుతుంది. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పుకోగలుగుతారు. యోసేపు మది ఎంత గొప్పది, యోసేపు మది ఎంత ఆశీర్వాదకరమైనది, ఆయన మైండ్ ఎంత బ్లెస్సెడ్ పిల్లరా. ఏమండి ఆయన కళ్ళు మూసుకుంటే దేవుని దూతలు వచ్చి కనిపిస్తుంది అన్నారు. మనం కళ్ళు ముందు ఎవరవుతున్నారు, ఎవరవుతున్నారంటే మనం కళ్ళు మూస్తే ఎవరవుతున్నారు చెప్పండి ఒకసారి, మాట్లాడలేక ఎవరు, స్తోత్రం చెప్పండి. ఒక్క విషయం చెప్తున్నాను, కళలు ఎలా అవుతాయో తెలుసా? 10th క్లాస్ చదువుకున్న పిల్లలు ఎవరున్నారు కదా, ఎవడు 10th నుంచి పై చదివినాడు వీళ్ళు చదువు చెప్పరండి. మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా వీళ్ళకి అసలు ఫీజులు కడతాం మానేయండి, మీరు చదువుతున్నారు లేదు తెలియదు. కళలు ఎలా అవుతాయి చెప్పండి. ఇప్పుడు ఇళ్ళలో నువ్వు ఏది ఎక్కువ ప్రేమిస్తే అది కళలోకి వస్తుంది, ఇళ్ళలో నువ్వు ఏది ఎక్కువ ప్రేమిస్తే కళలోకి వస్తుంది. ఎంతసేపు ఆదివారం ఆరాధన మానేసి కొబ్బరి దొరకలు చుట్టూ తిరిగినామనుకో కొబ్బరికాయ చెత్త కళ. అర్థమైందా? ఎంతసేపు ప్రార్థన చేసుకోవడం మానేసి పక్కోటి డాబా అదే లోకం చూస్తున్నాం అనుకో నేను కూడా డాబా. అర్థమైంది గమనించాను. కానీ ఒకటి మాత్రం నిజం, నీకు వచ్చిన కళలో జీవితాన్ని పాడు చేయకూడదు. స్తోత్రం చెప్పండి. యోసేపు కళ ఆయన జీవితాన్ని బాగు చేసింది. యోసేపు కళ ఆయన జీవితాన్ని రైట్ వేలోకి నడిపించింది. యోసేపు కళ వాస్తవ జీవితంలోకి లీడ్ చేసింది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నేను నీ పాదం పట్టుకుని బ్రతిమలాడి మరీ చెప్తాను, వాట్ యువర్ డ్రీమ్. నీ దర్శనం ఏంటి, నీ కళ ఏంటి, నీ డ్రీమ్స్ నీ జీవితాన్ని బాగు చేయాలి. నీ డ్రీమ్స్ నీ జీవితాన్ని బాగు చేయాలి. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ఒక యవనస్తుడు పెళ్లి చేసుకోమంటే చేసుకోవటం లేదు. 20, 30, 36, 37, 38 మొన్నే సింపుల్గా 40 కూడా వచ్చేసింది. ఇప్పుడు నన్ను కౌన్సిలింగ్ ఇమ్మన్నాడు. నేను వెళ్ళి అమ్మ యేసుక్రీస్తునందు నా ప్రియ సహోదరి వివాహం అనితిని చేసుకున్నాము అన్నాను. అప్పుడు అందే నేను చేసుకుని ఎవరు చెప్పారు మీకు అన్న. ఓహో మరి ఎందుకు చేసుకోవట్లేదు అన్న. అప్పుడు మరి ఏంటి పరిస్థితి అన్న. ఏం లేదు, రోజు ఒక కుర్రం వస్తుంది, ఆ కుర్రం మీద ఒక ఆయన ఉంటున్నాడు, చేసుకుంటే ఆ కుర్రం మీద వచ్చి వాళ్ళే చేసుకుంటాడు. రోజు చెప్పండి, కళ్ళకు ఒక కుర్రం వస్తుందట, ఆ కుర్రం మీద రాజు వస్తుందట. నేను అన్న నమ్మ కథల పుస్తకాలు కొద్దిగా చదివేస్తున్నట్టు అవుతాను. నువ్వు నిజమే మారకుండా నవ్వడం చదివేసి కథల పుస్తకాలు చదివేస్తుంది. ఏమవుతాయి చెప్పండి, ఏమవుతాయి? బాగా లెక్కలు చదివి మధ్యలో నిద్ర కళ్ళలో A² = B² = AB² అంటాడండి. ఏమన్నా ఇప్పుడు నేను అంటాను అయ్యే కళ్ళపోతుంది. అప్పుడు ఆ నాన్నగారితో చెప్పాడు, ఏమీ లేదు, ఈసారి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఫోటో చూపించకండి. హలో, ఈసారి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఫోటో చూపించకండి. ఆడ డ్రామా యాక్టర్ ఎక్కడ దొరుకుతారో డ్రెస్ వేసి ఆయన కుర్ర ఎక్కేసి ఆ కుర్ర పెట్టి ఎట్టని పెళ్లి చేసుకుంటారు. పిల్లలు కొంతమందికి విజన్స్, డ్రీమ్స్. మనకి ఎవరవుతున్నారు కళ్ళకి అసూయ ఎక్కువైపోయిందని కొంచెం చెప్పండి. ఇవన్నీ లెక్కలు గుర్తుపెట్టుకోండి.
అసూయ ఎక్కువైపోతే అస్తమానం తోటికోళ్ళ కళ్ళకి వచ్చేస్తుంది. పగ ఎక్కువైపోతే అత్తమానం అత్తగారి కళ్ళకి వచ్చేస్తుంది. చెప్పండి, అప్పులు ఎక్కువైపోతే అత్తమానం అమ్మా నాన్న కళ్ళకి వచ్చేస్తాడు. నువ్వు ఇళ్లలో ఏది ఎక్కువ ప్రేమిస్తే అది నీ కళ్ళకి వస్తుంది. బట్ హియర్ ఇస్ ఎ మ్యాన్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక యవనస్తుడు, సగటు మనిషి, ఉడుకు రక్తంలో ఉన్నవాడు, కానీ అతని కళలో పరలోకం ఉంది. చప్పట్లు కొడి దేవునికి స్తోత్రం చెప్పాడు. అతడు పరలోకాన్ని చూడగలుగుతున్నాడు. పరలోకము దేవుని దూతలు ఆయన కళ్ళలోకి వస్తా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోసేపు భాష, యోసేపు ఆలోచన, యోసేపు కళ. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 యోసేపు క్యారెక్టర్. స్తోత్రం చెప్పండి. వాక్యంలో యోసేపు గురించి ఎంత అద్భుతమైనటువంటి మాట రాశారంటే ఒకసారి చదువుదాం చూడండి. చాలా చక్కటి మాట. దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే అద్భుతమైనటువంటి మాట. 25వ వచనం చదవండి. ఆమె కుమారుని కడు వరకు ఆమెను ఎరుగకుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఆమెను అనండి. ఆమెను ఎరుగకుండెను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అంటే ప్రతిరోజు ఎవరితో జర్నీ చేశాడు? చెప్పండి, ప్రతిరోజు ఎవరితో ప్రయాణం చేశాడు? మరియతో. అవును, ప్రతిరోజు మరియతో ఆ ప్రయాణం చేశాడు. బ్రదర్స్, నేను ఒక మాట చెప్తాను, కానీ ఏ ఒక్క రోజున క్యారెక్టర్ ని మాత్రం గ్రిప్ అవుట్ అవ్వలేదు. క్యారెక్టర్ ని ఒక్కరోజు కూడా గ్రిప్ అవుట్ చేసుకోలేదు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తాడు. సెల్ఫ్ కంట్రోలింగ్ స్పిరిట్. మాట్లాడేది ఎవరా? స్తోత్రం చెప్పండి. సెల్ఫ్ కంట్రోలింగ్ స్పిరిట్ ఉండాలి మనకి. ఉండాలా వద్దా? చెప్పండి, ఉండాలా వద్దా? ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా బ్రతుకుతున్నా. ఇంతకుముందు ఎస్తేరు గురించి వాక్యం చెప్పాడు, గుర్తుందా? మొర్దెకై బయట తిరిగిన ప్రతిసారి ఏ రోజున ఒక చిన్న బ్యాడ్ థింగ్ కూడా ఆయన వినుంటున్నటువంటి పరిస్థితులు లేవు. మాట్లాడారంటే ఎవరు సీరియస్గా ఉన్నారు? స్తోత్రం చెప్పండి. కాలేజీలో ఒకలాగా, విలేజీలో ఒకలాగా, అపార్ట్మెంట్లో ఒకలాగా, డిపార్ట్మెంట్లో ఒకలాగా బ్రతికినటువంటి వ్యక్తి కాదు యోసేపు. ఎక్కడ ఉన్న మంచి క్యారెక్టర్లో బ్రతికాడు. స్తోత్రం చెప్పండి. ధనము కంటే గుణము గొప్పదే. చెప్పండి, ధనము కంటే గుణము గొప్పదే. మంచి స్నేహాలు చేయండి తమ్ముళ్ళు. అర్థమైందా? మంచి స్నేహాలు చేయండి, మంచి స్నేహాల వైపుకు వెళ్ళండి. అవి మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాయి. అర్థమైందండి? బాగా గమనించండి. మంచి స్నేహాలు మన జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాయి. బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వైపు ఏమాత్రము కూడా అడుగులు వేయకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఎప్పుడు మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే గుణాన్ని కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. గుణం బాగుంటే చాలు దేవుడి దగ్గరికి వస్తాడు. మాట్లాడదండి ఎవరు? మాట్లాడదండి. గుణం బాగుంటే చాలు దేవుడి దగ్గరికి వస్తాడు. అందుకని క్యారెక్టర్ని ఎవరు కాపాడుకుంటే దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదిస్తాడు. ఒక విషయం చెప్తున్నా, మన భారతదేశం మనకు పెట్టినటువంటి కొన్ని దరిద్రాలు ఉన్నాయి. హలో యూత్ అబ్బాయిలు అందరూ వినండి. భారతదేశం పెట్టినటువంటి కొన్ని దరిద్రాలు ఉన్నాయి మనకి. ఏంటో చెప్పనా? ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలాగా? మాట్లాడేటంటే ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే అర్థం ఏంటి? మనకు ఏమన్నా లైసెన్స్ ఉందా? మా వాళ్ళకి ఏమన్నా లైసెన్స్ ఉందా? ఏంటంటే ఎవరికి క్యారెక్టర్ అందరూ రేపు పొద్దున్న మనకు పెళ్ళిళ్ళు అవుతాయి. హలో, మిమ్మల్ని నమ్ముకొని ఎవరో ఒక అమ్మాయి మీ జీవితంలో వస్తారు. అప్పుడు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అనుకున్నారు? ఎవరు మాట్లాడితే జీవితంలో బీసిపోయినాడు అక్కడ. అప్పుడు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, మీరు ఇచ్చే బహుమానం ఏంటప్పుడు నేను చెప్పనా? మనం ఇచ్చేటువంటి మంచి బహుమానం ఏంటో నేను చెప్పనా? క్యారెక్టర్. ఇంతవరకు నన్ను నేను కాపాడుకున్నానని చెప్తా, చూసారా? అంతకంటే గొప్ప ధన్యత ఏది లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఉత్తమమైనటువంటి జీవితం. అలాంటి స్థితిలో యోసేపు ఉన్నాడు కాబట్టి దేవునికి పాత్రగా పనికొచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇంద్రియ నిగ్రహం కాపాడుతాడు. మా బైబిల్ ఒక మాట చెప్తుంది, పట్టణమును స్వాధీనపరుచుకుని వాడికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు.
మన అర్జెంట్గా బైబిల్ ట్రైనింగ్ కప్పెడతాను నేను దేవుడి స్తోత్రం కనుక. అక్కడ మీ అయ్యగారు ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను ఆయన బతిమాలైన ఇద్దరు బైబిల్ ట్రైనింగ్ వెళ్ళిపోతుంది కదా దేవుడికి స్తోత్రం. నిజంగా పట్టణంలో పట్టుకునే వాడికంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడు. ఎవరు హీరో పట్టణాన్ని పట్టుకునేవాడు కాదు, ఎవరు హీరో సిటీని పట్టుకునేవాడు కాదు, ఎవరు హీరో 10 మంది మీదకి దెబ్బలాంటి వెళ్ళేవాడు కాదు. తన గుణం మీద కంట్రోల్ ఉన్నవాడు రియల్ హీరో ఇన్ ద వరల్డ్. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పుకుంటాం. హల్లెలూయా అందరు చెప్తాం హల్లెలూయా. కాబట్టి ఇలాంటి గొప్ప లక్షణాలు యోసేపులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా యోసేపుని దేవుడు దీవించి ఒక అద్భుతమైనటువంటి పాత్రగా పరిచర్యలో వాడుతున్నాడు. మనం ఎలా అవుదాం చెప్పండి. గుళ్ళో ఒకలా ఉండొచ్చా? ఒక్కొక్కటి సంఘంలో దేవదూత, హలో సంఘంలో ఒక్కొక్కటి దేవదూత ప్రపంచంలోకి వెళ్తాడు ఉంటాడు, మామూలు ఉండదు పరిస్థితి. పూర్వకాలంలో సింగర్ ఉండేటువంటి కుర్రోడు పాటలు పాడేవాడు, స్టేజ్ మీద రంగీసేస్తాడంట అహనాధన్యత అన్నట్టు. నాకు పాటలు రావనుకోండి దేవుని స్తోత్రం కలుగుతాడు. అయినా నేను పాడితే మీకు రెస్పాన్స్ పాడైపోతే వచ్చింది కూడా మీరు కూడా మంచిగా అందుకని పాస్టర్ గారు పాడుతూ సరిపెట్టుకున్నాడు. అవి ఏదో రంగు మొత్తం మీద లాగేయాడు. అదే నన్ను కనుక పాడమంటే నేను వెనకాల నుంచి భయపడి అసలు తలొచ్చుకున్నాను. నేను ఇప్పుడు ఇదేంటి పల్లవి శరణం అంటాను, ఆవిడతో సరిపెట్టుకుంటే నన్ను పాడమంటే ఏముంటుంది పరిస్థితి. నన్ను ఒక ఆవిడంటే అలాగే భర్తీ చేసి సంఘంలో అంతమంది వాక్యం చెప్పడానికి వెళ్ళివ్వండి ఎక్కడలేని కూర్చునేదంటే ఒకటి అంటే స్వార్థమ్మ గారు ఇది కాదు, స్వరాజు గారు అని చెప్పి ఇది కాదు, అమ్మ నన్ను వదిలేదంటే ఈ పట్టు పాడవాలి ఇంకా బాధపడలేక ఒకసారి నేను సరే ఏం చేస్తామని చెప్పేసి చూసి పట్టుకోలేక అవును అదే ఆ రోజు అన్నాడు. వెంటనే ఆపే ఈ రోజు అన్నట్టు మళ్ళీ అడగలేదు. మధ్యలో అర్థమైపోయి అనుకుంది పాపం బాబా పోలే అడిగితే అయిపోయింది వాక్యం చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుతారు. దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో మన స్థితిగతులు ఆశీర్వాదకరంగా ఉంటే మన క్యారెక్టర్స్ బాగుంటే దేవుడు దీవిస్తాడు. ఏమంటే కల్వరి చర్చ్ యూత్ మీ అందరినీ నేను తమ్ముడు మీలో ప్రతి ఒక్కరిలో ఒక యేసేపును మన ప్రజలు చూడాలి. ఈ రాత్రి కేవలం ఈ పండుగతోనే మీ బాధ్యత ఆగిపోకుండా నీ కుటుంబంలో నీ వీధుల్లో నీ సంఘంలో నీ పరిచర్యలో నువ్వు బాధ్యత కలిగిన ఒక యోసేపులా తయారైతే నిన్ను బట్టి భారతదేశమంతా బాగుపడిపోద్ది. చప్పట్లు పడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడ్డ స్నేహాలకు వెళ్ళకండి ప్లీజ్. దూరంగా ఉండి చదువుకుంటున్నా, ఎక్కడ ఉంటున్నా, ఇల్లు దాటి బయటకు వెళ్తున్నా చెడ్డ స్నేహాలకు వెళ్ళకండి. కొంతమంది ఊళ్ళో బాగానే ఉంటారు, హలో ఊరు దాటి తెలిసిన పరిస్థితి. మా తడుపులో పాస్టర్ గారికి సినిమా చూడాలనిపించిందండి. ఏం చెప్తాం అబ్బాయి నవ్వునవ్వాడని బయటకు వచ్చింది. నిజమండి మా తడుపులో ఓ పాస్టర్ గారికి సినిమా చూడాలనిపించిందంట. మా నోడు ఏం చేశాడు చెప్పనా? తడుపు స్తోత్రం చెప్పండి. ఆవిడ మొత్తం ప్రపంచం అర్థమైపోతుంది. ఆమె బాగా గమనించారు. నిజమే ఏం చేశాడంటే తణుకులో అయితే ఏమంటే అందరికీ తెలిసిపోతాను ఏం చేశాడు చెప్పనా? రాజమండ్రి సినిమా చూశాడు. రాజమండ్రి సినిమా చూస్తే ఏమైందో చెప్పనా? మధ్యలో లైట్లు వేస్తారంట కదా, పక్కన ఉన్న విశ్వాస ప్రైజ్లాడి చెప్పింది. ఆయన అన్నీ కిలకల్లాడిపోతున్నారు అక్కడ ఎవడో ఒక ఆయన చెప్పండి పక్కన ఉన్న విశ్వాస ప్రైజ్లాడి చెప్పింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వీళ్ళిద్దరికి మధ్యలో శాంతి ఒప్పందం జరిగింది. ఏంటది చెప్పండి? నేను చెప్పనా? నువ్వు చెప్పుకో నేను చెప్పుకో నేను చెప్పు. అయిపోయిందా? వీళ్ళిద్దరు సినిమా తిరిగి వచ్చేస్తుంటే రాజమండ్రిలో గొప్ప తల్లి అయిందంట. ఎవరికే? భాషలకు కాదు, ఇవిడికి విశ్వాసం గట్టి గొప్ప తల్లి అయింది. కుట్లే ఆదివారం మందిరానికి నేను మై కట్టుకున్నాను. ప్రభునామానికి స్తోత్రాలండి, అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. నేను చేయకూడదు తప్పు చేసేసి సినిమాకి వెళ్ళిపోయాను. గొప్ప తగిలేసింది. అయినా ఇంకా మీరు ఏం చెప్పమంటారు పరిస్థితి? కొంతమంది అనుకుంటారు రహస్యంగా చేస్తే, రహస్యంగా దాస్తే, రహస్యంగా ఉంచితే అవి రహస్యంగానే ఉండిపోతాయి అనుకుంటారు. 2 విషయాలు చెప్తాను. ఒక మనిషి విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ మనకి ఎంత క్లారిటీ ఉండాలంటే, ఇప్పుడు నాకు యోసేపు మంచి మిత్రుడు కదా, నేను తనకి తెలియకుండా నా పర్సనల్ లైఫ్లో రహస్యంగా ఏదైనా తప్పు చేశాను అనుకోండి, అది ఆయన చెందిందంటే ఒకటి దేవుని దగ్గర ఒప్పుకోవాలి, 2 మనిషి దగ్గర కూడా ఒప్పుకోవాలి. మనకు లోపంలో ఎంత తెలివైనటువంటి వ్యక్తిత్వం నేర్పిస్తారంటే మనుషుల దగ్గర ఒప్పుకుంటే వినాలి, మనుషుల దగ్గర ఒప్పుకుంటే అది తప్పు చేస్తా చెప్పండి, తర్వాత మనం లోకువైపోతాం, అవి అలాగే ఉంచేయాలనుకుంటాడు. కానీ బైబిల్ చెప్తున్నది కష్టమైన, అది కొట్టేసిన తిట్టేసిన జరిగినటువంటి దాన్ని బట్టి
ఖచ్చితంగా ఒప్పుకొని విడిచిపెడితే అక్కడ దేవుడు ఆనందిస్తాడు. మీకు ఇంకో విషయం చెప్తాను. అయ్యగారు ఒకవేళ నిజంగా యోసేపు దగ్గర నేను ఏదైనా తప్పు చేశాను ఒప్పేసుకుంటే యోసేపు దృష్టిలో నేను లోపం అయిపోతానేమో, లోపం అయిపోయినా సరే ఒప్పుకోవాలి, తర్వాత దేవుడు దీవిస్తాడు. అందున దేవుడి స్తోత్రం కలుగుగాక. మీకు విషయం చెప్తాను. మేమిద్దరం బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు మాకు జనార్దన్ బాబు అని ఒక ఆయన అనమాట. వినాలి, దేవుడి స్తోత్రం చెప్పండి. మీకు ఎప్పుడైనా చెప్పారో లేదో నేను ఇంతకు ముందు ఏమండి సరిగ్గా అన్నారు. మా బ్యాచ్ ట్రైనింగ్ అయిపోయింది, మొత్తం శుభ్రంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ వస్తే కానీ సర్టిఫికెట్ ఇవ్వలేనివ్వదు. ఇప్పుడేమో సింపుల్గా పట్టుకొచ్చేస్తున్నారు పాస్టర్ సర్టిఫికెట్, ఇది ఏం చెప్తామో మాకు తెలుపుతారు. అప్పుడు వెంటనే అందరూ మోకరించి ప్రార్థన చేస్తుంటే అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. కానీ మా దాంట్లో ఒక ఆయన కొత్తగా జనార్దన, ఒరే బాబా నీకు ధన్యవాదా, నీకు సర్టిఫికెట్ మాకు మానేస్తారు వినండి కుర్రాడు, ఏమైందో చెప్పరా బాబా అంటే ఏమో నాకు తెలియలేదన్నాడు. ఒరే పర్సనల్గా గట్టిగా ప్రార్థన చేసుకోమంటే చర్చ్ పై గడిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. అట్టి బాబోయ్ ఇప్పుడే వస్తానని అది సొంతూరు వెళ్ళాడు. వినాలి, ఎక్కడికి వెళ్ళాడు? సొంతూరు వెళ్ళాడు. సొంతూరు వెళ్ళి ఏమండి మళ్ళీ సాయంత్రానికి వచ్చేసాడు. తర్వాత మరుసటి రోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు బలంగా దర్శించాడు. స్తోత్రం చెప్పండి. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నాకు పెద్ద డౌట్, ఊరు వెళ్ళాడు వచ్చాక పరిశుద్ధాత్మ వచ్చింది, ఊరు వెళ్ళాడు వచ్చాక పరిశుద్ధాత్మ వచ్చింది, ఊళ్ళో ఏం జరిగిందని చెప్పి అడిగాను. అప్పుడు చెప్పాడు, ఏంటి బాబాయ్ ఊరేళ్ళు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిందంటే ఏమీ లేదురా, ఇంతకుముందు పాల వ్యాపారం చేసేవాడిని. తమ్ముడు విన్నారా, ఇంతకుముందు పాల వ్యాపారం చేసేవాడిని, నీళ్ళు కాదు ఇక్కడ మిస్ అయిపోయాడు. ఇలా బాగా గమనించాడు. పాల వ్యాపారం చేసేవాడిని, పక్కోడు తెప్పాలు బాగుందని తెచ్చేసాడు. రైతులు ఇంటికాడ ఇతర తెప్పాలు బాగుందని తెచ్చేసాడు. తెచ్చేసి 20 ఏళ్ళు అయిపోయింది తెప్పాలట్టుకుంది. పట్టుకొచ్చి ఇతర సంబంధాలు కలిపేసింది ఆవిడ, అటుకు మీద పెట్టేసింది, సర్దేసింది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మదేవా నా మీదకి రావా, పరిశుద్ధాత్మదేవా నా మీదకి రావంటే తెప్పాలు ఇటు అట్టుకుంటుందట. నన్ను తీసే తర్వాత వస్తాడు, నన్ను తీసే తర్వాత వస్తాడు. ఇంటికెళ్ళి పరిగెత్తుకున్న రైతుల దగ్గర తెప్పాలు ఇచ్చేసేటట్టు. రహస్య జీవితాలు దేవుని స్థితిలో కలగబడాలి. స్తోత్రం చెప్పండి. లేదా సీక్రెట్ లైఫ్ అలా ఉండిపోయింది అనుకో, ఏదో ఒక రోజున అది ఓపెన్ అయితే మీ అమ్మా నాన్న గుండె పగిలితే, నేను కట్టుకున్న వాళ్ళు గుండె పగిలితే, లేకపోతే నేను బాగా నమ్మినటువంటి స్నేహితులు గుండె పగిలితే అప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది. అప్పుడు ఒకవేళ 100 రకాల ముందు సమాధానం చెప్పి గెలిచేసిన అది చేయి జీవితం కాదా. సొలుకెట ఓడక్క అలా చూడకపోతే సప్పట్లు కొట్టచ్చు. మన యవనస్తులందరూ ఒక్కొక్క యోసేపు లాగా తయారు కావాలి. మంచిది. నెక్స్ట్ ఇంకెవరి గురించి చెప్పాను నేను? చెప్పమంటారా మానేయమంటారా? సమయం ఎంత అయిందంటే 10 గంటల 15 నిమిషాలు అయ్యి మరియమ్మ గారి దగ్గరికి వచ్చాం. మరియమ్మ గారి దగ్గర ఏమన్నా కొన్ని విషయాలు నేర్చుకున్నామంటారా వద్దంటారా? నిజాలు మాట్లాడడం ఎత్తుకొచ్చింది పైకోటి లోపలంటుందా. దేవుని స్తోత్రం కలుగుగాక. చెప్పండి. వద్దు బాబు ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంటికి పడుకుంటారు, వదిలేయడం వాళ్ళ చేతులు పైకెత్తో స్తోత్రం చెప్పాడు. సాకుడు సంగతులు కావండి. నిజంగా దేవుని స్తోత్రం. వాక్య ప్రేమికులవి. ఇప్పుడు మీకు విషయం చెప్తాడు చూడండి. దేవుని వాక్యం తీయండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత ఆగండి ఒకసారి అనండి అందరూ నాతో సారి. ఆ దూత అందరూ చెప్పండి. ఆ దూత లోపలికి వచ్చి ఏ లోపలికి? గది లోపలికే. కానీ నేను సేవకుడు కదా రకంగా వచ్చినా మీకు దేవునికి స్తోత్రం కలుగుగాక. చప్పట్లు పడి దేవునికి స్తోత్రం చెప్తా. కనీసం పక్కనేదో కథంతా అండి అనే మాట తగిలించి పాస్టర్ గారండి గది లోపలకండి అన్నారు అనుకో, బాగుంటుంది కదా. ఈ పక్కన మా పాస్టర్ గారు కూర్చుంది. అప్పుడు ఆవిడేముంటుంది, విశ్వాసే అండి అంటలేదు, నేనేంటికి వచ్చి బాగుంటుంది. చప్పట్లు పడి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఊరికి నవ్వుతాను అంటున్నాను, వినండి బాగా అర్థం చేసుకోండి. వాక్యం ఎంత గొప్పదండి అంటే ఇప్పుడు మీకు విషయం చెప్తాను. అమ్మాయిలందరూ గుర్తుపెట్టుకోండి. సంఘాల్లో ఉండేటువంటి నా ప్రియ చెల్లెళ్ళు మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తాను నేను. మరియ గదిలోకి ఎవరు రాగలుగుతున్నారండి? మరియ గదిలోకి ఎవరు రాగలుగుతున్నారు? యోసేపు మదిలోకి ఎవరు రాగలుగుతున్నారు?
ఏ యవనస్తుడి మదిలోకి దేవుడు రాగలుగుతాడో అతడు ఆశీర్వదించబడతాడు. ఏ చెల్లి గదిలోనికి దేవుడు రాగలుగుతాడో ఆమె దేవుని చేత దీవించబడతాడు. మరియ గది ఎవరికి కనెక్ట్ అయినప్పుడు చెప్పండి. మరియ గది ఎవరికి కనెక్ట్ అయి ఉంది? పరలోకానికి. పరలోకానికి మన గది ఎక్కడుంది? గది చెప్పండి. మనకు 2 గదులు ఉన్నాయి. త్వరగా చెప్పండి. మనకు 2 గదులు ఉన్నాయి. ఎక్కడ? 1 ఇక్కడ, 2 ఇక్కడ. ఈ గది చెప్పరా? ఈ గది పరలోకానికి కనెక్ట్ అయి ఉండాలా? చెప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. పరలోకానికి కనెక్ట్ అయ్యి. Do you using cell phones in the church? Anybody? హలో ఫ్రెండ్స్, చదువుకున్న పిల్లలు మీరేం తెలియనట్టు అమాయకంలో కూర్చోకండి. చెప్పండి. ఎనీబడి ఇన్ ద చర్చ్? డూ యూ యూజింగ్ సెల్ ఫోన్స్ ఇన్ ద చర్చ్? ఆర్ డూ యూ యూజింగ్ సెల్ ఫోన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్? అంటే మీకు తెలిస్తే మళ్ళీ గుండె అయిపోయి చచ్చిపోతారు మీరు. అందుకని కొన్ని మాటలు ఇంగ్లీష్లో చెప్తున్నాను. అది ఆగలేదు. చెప్పండి. ఎనీబడి ఇన్ ద చర్చెస్ డిజిటల్ ఫోన్ వాడుతున్నారా? నెట్ కనెక్ట్ చేస్తున్నారా? నెట్ ఆపేస్తున్నారా? మీకు విషయం చెప్తాను. మీ పిల్లలు మీకు తెలియకుండా నెట్ ఆపేస్తున్నారు, బయటికి వెళ్ళాక నెట్ కనెక్ట్ చేస్తున్నారు అంటే ఆడో స్నేహాలు చాలా జాగ్రత్త. స్నేహాలు చాలా జాగ్రత్త. ఆడపిల్లలు కూడా మనం కూడా మంచి ఫ్రెండ్షిప్ చేయాలి కదా. ఏంటి మాట్లాడేవారు? ఆ తడుపులో విచారకరమైన సంగతి ఏంటంటే మొన్నటిదాకా అబ్బాయిలు తాగేసి ఇప్పుడు అమ్మాయిలు తాగేస్తున్నారు. ఏం జరిగింది తెలియదు. మందు ఏంటంటే ఏంటి అన్నా నేను ఏమన్నా బాగా గమనించండి, ఆలోచన చేయండి. చాలా జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. చెడ్డ స్నేహాలు జీవితాన్ని దుర్జన పరిహర్తవ్యం విద్యాలంకృతోపి సన్ మణినాభూషిత్ సర్పః కిమసౌన భయంకరః. ఈరోజు ఎంత ఉంటుంది గుళ్ళ ఏదో మొత్తం నాకు దాకా తీసుకెళ్ళి కొట్టేసినట్టు చెప్పండి. స్తోత్రం. దుర్జన పరిహర్తవ్యం విద్యాలంకృతోపి సన్ మణినాభూషిత్ సర్పః కిమసౌన భయంకరః అంటాడు. దుర్జన పరిహర్తవ్యం. ఒక దుర్జనుడైనటువంటి వ్యక్తితో, దుర్మార్గుడైనటువంటి వ్యక్తితో సహవాసం చేస్తే, స్నేహం చేస్తే అర్థమైందా? బాగా గమనించాలి. ఆ తర్వాత విద్యాలంకృతోపి సన్. ఒకవేళ నువ్వు స్నేహం చేస్తున్నటువంటి వ్యక్తి విద్యావంతుడైనా, అందగాడైనా, గొప్పవాడైనా, వాడు దుర్మార్గుడైతే ఆ స్నేహం ఎలాంటిది అంటే భయంకరమైనటువంటి మాట చెప్తాడు. ఏమన్నా చెప్పని ఎంత వరస్ట్ పదజాలం వాడి చెప్తాడు అంటే భయంకరమైనటువంటి మణినాభూషిత్ సర్పః. అర్థమైందండి? మణి అనే మాట తెలుసు కదా మీకు. అందుకే మన నాగమణి అని పేరెడగలుగుతారు కదా మీరు. బాగా చెప్పండి. ఇక్కడ ఉన్న నాగమణిలు నేనేమంటలేదు బాబు. బాగా గమనించండి. పావునింటి మీద ఏముంటుంది? ఆయన వచ్చేసి మొత్తమే చెప్పండి. పావునింటి మీద ఏముంటుంది? ఆ రోజు వాడు ఎవడో నాకు మణి ఇచ్చాడు, నాకు మణి ఇచ్చాడు, నాకు మణి ఇచ్చాడు పావు దగ్గర కూర్చున్నాడు. అక్కడ చూస్తూ కాటేసి ఏమైంది? చచ్చుకున్నాడు. అందుకని దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుంది. కాబట్టి బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వైపుకు వెళ్ళొద్దు. మొదట ఉన్న ఆకర్షణ చాలా బాగుంటుంది, తర్వాత జీవితం తగలైపోతుంది. అమ్మ నాన్న నెత్తి నోరు బాధకు నేడుస్తున్నది. కుటుంబాలు వీధుల్లో పడుతున్నటువంటి జనం అవసరం లేదు. మొదట చాలా ఆకర్షణ అనిపిస్తుంది జీవితం. అంటే ఆఫ్రికా దేశంలో ఒక యానిమల్ ఉంటుంది. దాని ఖరీదు ఇంచుమించు 10 లక్షలు అన్నమాట. ఆ 10 లక్షల జంతువుని వీళ్ళు వేటాడడానికి ఏం చేస్తారంటే ఒక అందమైనటువంటి అది తినేటువంటి ఇంత రాగి ముద్ద లాంటి భోజనం పెడతారు కదా. రాగి ముద్ద లాంటి భోజనం తినాలి. రాగి ముద్ద లాంటి భోజనం పెడితే వేటగాళ్ళు ఇది వచ్చి తేలికగా దొరికిన ఆహారం కదా అనుకుని తినడం మొదలు పెడతారు. సువర్ణరాజు మధ్యలో ఏం చేస్తారంటే విషం పూసినటువంటి బ్లేడ్స్ పెడతారు. మధ్యలో విషం పూసినటువంటి బ్లేడ్ ముక్కలు పెడతారు. ఇది ఆ ముద్ద తినేటువంటి క్రమంలో తెలియకుండానే దాని నాలుక కట్టయి నాలుకలో నుంచి బయటకు వచ్చినటువంటి రక్తం ఈ ముద్దలో ఉన్నటువంటి విషానికి గురవుతూ ఉంటుంది. దానికి తెలియని సంగతి ఏంటి?
అద్భుతమైనటువంటి ముద్దను తింటున్నాననే భ్రమలో ఉంటది తప్ప లోపల ఉన్నటువంటి భయంకరమైనటువంటి విషయం తన బ్లడ్లోకి వెళ్తుందని తెలియదు. చివరికి తిని తిని అక్కడ పడిపోతుంది. ఇప్పుడు ఆ వేటగాడు తీసుకెళ్తుంటే జీవితం ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా పడి ఉంటుంది. చాలా జాగ్రత్త ప్రియ చెల్లి, చాలా జాగ్రత్త ప్రియమైన తోడు. వన్స్ అలాంటి భయంకరమైన పరిణామాలు ఏమైనా నీ జీవితంలోకి వస్తే డ్యామేజ్ అయిన లైఫ్ని మళ్ళా బాగు చేయడం అంత తేలికైన సంగతి ఏమి మరియ గదిలో పరలోకానికి తప్ప ఈ లోకానికి చోటు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో చప్పట్లు కొడదు పాడదాం, చప్పట్లు కొడదు. అది ఇల్లమ్మ పైగా ఉన్నాయి. స్వరమెత్తి పాడదాం. నీవు తప్ప నాకు ఈ లోకంలో గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. వందనాలండి. మిమ్మల్ని నమ్ముకోవడం నాదే తప్పు. నేను అనుకున్నాను పుట్టింటి శాతం అన్నాను కదా, మీరు ఏమన్నా శరణం అందిస్తారేమో అని. తప్పు అయిపోయింది సార్, మీ పొరపాటు ఏమీ లేదు. నేను అందుకున్న శరణం చూసి ఆలోచించేసారు పాపం, వాయిద్యాలు వాయించేద్దామని. మీరు ఎంత దారుణం అంటే ఆ పాట నాకు అలా వదిలేసి మీరు తాయితీగా కూర్చున్నారు. ఏమన్నా న్యాయంగా ఉందా? స్తోత్రం చెప్పండి. ఇది ఇదే మనలో యేసుకు తప్ప. చెప్పండి, త్వరగా చెప్పండి. అమ్మాయిలకు బాగా చెప్తున్నాను, మీరు యేసుకు తప్ప ఎవరికి చోటు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, కొంతమంది ఎలా అంటే ఈ రోజుల్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే లవ్ మ్యారేజ్ తప్ప అని. కంగారు ఎందుకు? మీ అమ్మ నాన్న ప్రార్థన చేస్తారు, సేవకులు ప్రార్థన చేస్తారు, వెయిట్ చేయి, దేవుడు దీవిస్తాడు. మీరు విషయం చెప్తారు, ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాన్ని పాడు చేసుకోవడం కంటే పెళ్లి చేసుకుని ప్రేమించి చూడు, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పాలి. పెళ్లి చేసుకుని ప్రేమించి జీవితం చాలా ఆశీర్వాదకరంగా అద్భుతంగా ఉంటుంది కదా. మరి ఇవన్నీ చెప్పాలిగా ఈ క్రిస్మస్లో. నా మనసులో ఉన్న భారం చెప్తున్నాను. ఒకటి మరియ గది పరలోకానికి. బ్రదర్ మీరు ఎలా చక్కగా కూర్చోండి. మీరేం కంగారు పడి వచ్చేసారు, నేనేం ఊరికి నేనేం పాడను, మనకు అంత లేదు. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్తాను. పరలోకానికి కరెక్ట్ అయి ఉందండి. రెండు వస్తే మీ 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 మైండ్లోకి లేదా మీ పర్సనల్ లైఫ్లోకి గబ్రియేలు దేవదూత లాంటి ఆ హోలీ పర్నెస్ ఉండాలి. మంచి స్నేహితులతో ఉండండి, తప్పులే. మిమ్మల్ని వాక్యం చదవమనే వాళ్ళతో స్నేహం చేయండి, తప్పులే. ప్రార్థన చేసుకునే వాళ్ళతో స్నేహం చేయండి, తప్పులే. అంతేగాని నీకు తెలిసి తెలిసి నీ జీవితం ధ్వంసమైపోతాయినా సరే ఆ స్నేహాలకు వెళితే అందుకన్నాడు మీ అమ్మ నాన్న, అందుగా పెంచాడు. సరిగ్గా టైంలో తల్లిదండ్రులు నీకు విలన్స్ లాగా కనపడతాడు. ఎంత విచారమైన సంగతి. ఒక అడవిలో కుందేలు పిల్లలు ఉంటాయి, తెలుసా మీకు? ఆ తల్లి మొత్తుకుని చెప్పిందంట నెత్తి రోజు, ఒరే అడవిలో సింహం తిరుగుతుంది బయటకు వెళ్ళకండి, అడవిలో సింహం తిరుగుతుంది బయటకు వెళ్ళకండి. ముగించేయమంటారా? వద్దులేండి. లెంగేంటి అంటే అదేదో మళ్ళీ నాకు రాయితీ ఇచ్చినట్టు. స్తోత్రం చెప్పండి. ఆ తల్లి రోజు చెప్తుందంట కుందేలు పిల్లలకి, అడవిలోకి వెళ్ళకండి, సింహం తిరుగుతుంది. రెండు కుందేలు పిల్లలు ఏం చేసినా చెప్పండి, మా అమ్మ అలాగే చెప్తాను వెళ్ళిపోయి ఎక్కడికి అడవిలోకి వచ్చేసింది. వెంటనే సింహం చూసింది, చంపేసింది. తిందామని గట్టు మీద ఎట్టుకుని
నేను మొహం కడుక్కున్నట్టు మీ దగ్గర వెళ్ళి ఇటు కాపులో ఉండమని అక్కడ కాపులు పెట్టింది. అర్థమైందా? సింహం నేను వెళ్ళి చేతిలో మొహం కడుక్కున్నాను, ఈ 2 కుందేలు పిల్లలకి కాపులో ఉండమని అక్కడ కాపులు పెట్టింది. అర్థమైంది? సింహం మొహం కడుక్కోవడానికి వెళ్ళేది, మనుషులు మొహాలు కడుగుతలేదు. తెలుసా మీకు సంగతి? నిజం, పొద్దున్నే బ్రష్ చేయట్లేదు, దరిద్రం. చీయంటే ఎన్నింటికి బ్రష్ చేస్తున్నాను? నువ్వే మళ్ళీ ఇంకొకరు చేయాలనుకో అని చెప్పండి సార్. కొంతమంది సరిగ్గా బ్రష్ చేయట్లేదు భారతదేశంలో. ఇప్పుడు చెప్పండి పరిస్థితి ఎలా ఉండదు, నీట్గా ఉండదు. స్తోత్రం చెప్పండి. సరే, ఈ సింహం పైకి వచ్చేలోపు నక్క దగ్గర ఎట్టింది కదా, అది మహా పక్కా నాన్ వెజిటేరియన్ అని. ఎవరో నక్క. అందుకని అదేం చేసిందంటే, అది బాబు ఇంత మంచి ఫుడ్ బాగుందో ఎదుర్కొన్నానని ఈ 2 కుందేలు పిల్లలు ఉన్నాయి కదా, చెవులు తినేసిందంట. ఎన్ని చెవులు? 4 చెవులు తినేసింది. బాడీలో అలా ఉంచేసింది. ఇప్పుడు సింహం పైకి వచ్చిన తర్వాత దీని చెవులు అని అడిగింది. ఎవరినే? ఇలాంటి బాగానే అంటారు. నక్కని చెవులు అని అడిగితే ఇప్పుడు నక్క ఏముందో చెప్పనా? ఐ డోంట్ నో. కొంతమందికి సింపుల్ ఆన్సర్, నాకేం తెలుసు. ఈ పదం మీద జీవితం బతికేస్తారు కొంతమంది ఆడవాళ్ళు. నాకేం తెలుసు, ఐ డోంట్ నో, సింపుల్ అని బాగా గమనించండి. అప్పుడు సింహం అందంట, ఇలా అమ్మని తీసుకురా వెళ్ళండి. ఆ కుందేలు పిల్లల తల్లిని తీసుకొచ్చారు. ఇంతకీ ఒక ప్రశ్న అడిగింది సింహం, నీ కుందేలు పిల్లలకి చెవులు లేవని నక్క చెప్తుంది, ఉన్నాయని నేను చెప్తున్నాను. నీ పిల్లలకి చెవులు ఉన్నాయా లేదా? కన్నీళ్లతో ఆ తల్లి విగత జీవులుగా పడినటువంటి ఆ 2 కుందేలు పిల్లల వైపు చూసి, నా పిల్లలకు చెవులు లేవు, నా పిల్లలకు చెవులు లేవు. చెవులు ఉంటే ఈరోజు వాడి జీవితం ఈ రీతిగా ఉండేది కాదని, చేయడానికి ఏమీ లేక, చేత కాక ఓ తల్లి హృదయంలో బాధపడుతూ వెనక్కి తిరిగాడు. సగం దూరం వెళ్ళాక నట్టు అడిగింది, నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నీ పిల్లలకు ఉన్నటువంటి చెవులు నేనే తినేశాను. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, లేదు, నా పిల్లలకు చెవులు ఉంటే ఈరోజు ఆ మరణం వాటికి వచ్చిండేది. చాలా మంది యవనస్తులకు చెవులు, చాలా మంది యవనస్తులకు చెవులు లేవు. అమ్మా నాన్న మాట వినే చెవులు లేవు. భారత్తో దైవ సేవకులు చెప్పే మాట వినే చెవులు లేవు. జీవితాలు భయంకరంగా పాడుతున్నాయి, జీవితాలు భయంకరంగా పాడుతున్నాయి. ఈ రోజైనా మరి ఎలాంటి చెవులు, వాక్యాన్ని వినే చెవులు, దేవుని మాట వినే చెవులు, వర్తమానాన్ని వినే చెవులు నీ జీవితంలో ఉండగలిగితే, you had a great future in the world. You had a great future. ఒక తిరుగులేని భవిష్యత్తు నీకు ప్రపంచంలో ఉంది, నీకు ప్రపంచంలో ఉంది. ఎనఫ్, జరిగింది చాలు. ఇప్పటికి నష్టపోయింది చాలు, ఇప్పటికి దారి తప్పింది చాలు. ఈ రాత్రైనా ప్రభు సన్నిధిలో హృదయం పగలగొట్టుకొని గుండె లోపల కన్నీళ్లతో, యేసయ్యా, సేవకుడు చెప్పింది నిజమే, నాకు చెవులు లేవు, దయచేసి మాట వినే చెవులు ప్రభు, నీ కోసం బ్రతికేస్తాను, మిగిలిన జీవితం అంతా నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానని మీరు ప్రభు సన్నిధిలో మీ జీవితాన్ని మిగిలితే, కృపగల దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కన్నీళ్ళు విడిచిన మీ అమ్మ, బాధపడే మీ నాన్న ఓ 10 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతాడు. వాళ్ళు అనవసరంగా మరణమైపోకుండా అట్లీస్ట్ ఒక 10 ఏళ్ళు నీ తల్లిదండ్రులు ఎక్కువ బ్రతుకుతాడు. Better to talk to the Lord like as Joseph. Better to talk to the Lord like as Mary. ఓ గదిలో ఉన్న మరియ, ఓ మంచి మదిని కలిగిన యోసేపుల మనం యేసు వైపు తిరిగితే పరలోకం నీ ఇంట్లోకి వస్తుంది, పరలోకం నీ ఇంట్లోకి వస్తుంది. నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ ఇల్లంతా పండగ చూస్తావు, నీ ఊరంతా
చూస్తావు, నీ ఇల్లంతా పండుగ చూస్తావు, నీ ఊరంతా ఆత్మతో నింపబడి అద్భుతమైన పండుగ చూస్తావు. కళ్ళు మూసుకొని తలలు ఉంచుకుందాం, మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన యేసయ్యా, నా మంచి యేసయ్యా, నాకు చెవులు లేవేసయ్యా, నాకు చెవులు ఉంటుంటే నా జీవితం ఎలా అయిపోయింది కాదు ప్రభా. నీ స్వరం వినే చెవులు ఇవ్వవా యేసయ్యా. ఈ క్రిస్మస్ పండుగలో నాకు ఒక మంచి బహుమతిగా నీ స్వరం వినే చెవులు ఇవ్వండి యేసయ్యా. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, దేవుని స్వరం వినే